ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి సంక్లిష్టంగా మారిపోతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కొన్ని ఘటనలపై సత్వరమే స్పందించడం లేదు. ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరిగిన రచ్చే ఇందుకు నిదర్శనం. అధికార పార్టీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా ఆలస్యంగా స్పందించిన విషయాన్ని పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని విశ్లేషిస్తున్నారు. సలహా ఇచ్చే అగ్రనేతలు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నది టీడీపీ నేతల మాట. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన చంద్రబాబు, లోకేష్ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్ వెళ్లారు. ఈ నెల 24న తిరిగి రానున్నారు. ఇద్దరిలో ఒకరైనా రాష్ట్రంలో లేకపోతే ఎలా అని తెలుగుదేశం సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు టీడీపీ నేతల ఆందోళన ఏంటి? వైసీపీ లేనిపోని తలనొప్పులు సృష్టిస్తే కౌంటర్ ఇచ్చేందుకు తెలుగుదేశం నేతలకు దిశానిర్దేశం చేసేవారు ఉండరని భయపడుతున్నారా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, నిజానికి నిలకడ ఎక్కువ. అలాగే అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చెప్పే అబద్ధాల విషయంలో ఇదే జరుగుతోంది. కూటమి నేతలు క్లారిటీ ఇచ్చేలోనే అబద్ధం ప్రపంచమంతా చేరిపోతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఇదే జరిగింది. సీజన్ ఏదైనా ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగానే ఉంటాయి. అధికారం కోల్పోయిన వైసీపీ ఏ చిన్న అవకాశం దొరికినా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించాలన్న కూటమి సర్కార్ విధాన నిర్ణయంపై ఫ్యాన్ పార్టీ నానాయాగి చేసింది. వైసీపీ క్రియాశీలకంగా మారడం తెలుగుదేశం నేతలను ఆందోళన గురిచేస్తోంది. పార్టీ నేతల్లో ఏదో తెలియని భయంతో పాటు కొద్దిగా కంగారు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరు ఫారిన్ టూర్లో ఉన్నప్పుడే తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రచ్చ జరిగింది. తాను చెప్పడంతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు అన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను పట్టుకుని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో తన శిష్యుడి కోసం రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారంటూ ఆ ప్రాంత వైసీపీ నేతలు పెద్ద రభసే సృష్టించారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టును పరిశీలించి ప్రభుత్వంపై యుద్ధం చేసినంత పని చేశారు. వాస్తవానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయింది. గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర జల సంఘం, కృష్ణానది యాజమాన్య బోర్డు, కేఆర్ఎంబీ ఆదేశాలతో 2021లో పనులు ఆగిపోయాయి. బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వడంతో పనులు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పథకం పనులు ప్రారంభించిన వైసీపీ ఆ తర్వాత నిర్మాణాన్ని నిలిపివేసింది. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఫిర్యాదుతోనే ఈ పథకం నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మరుసటి రోజు వైసీపీ నేతలు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ తెలుగుదేశం నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను రేవంత్ రెడ్డి సూచనతోనే కూటమి సర్కార్ నిలిపివేసిందని పేటీఎం బ్యాచ్ విస్తృతంగా ప్రచారం చేసింది. నిజానికి కూటమి ప్రభుత్వం దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని వైసీపీ హయాంలోనే నిలిపివేశారు అని చెప్పేందుకు తగిన ఆధారాలున్నాయి. కేంద్రం జల సంఘం, జాతీయ హరిత న్యాయస్థానం, కేఆర్ఎంబీ ఉత్తర్వులు మంత్రుల దగ్గర ఉన్నప్పటికీ సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో వైసీపీ విష ప్రచారం తొలుత ప్రజల్లోకి వెళ్లింది. ఆ తర్వాత మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఆధారాలను బయటపెట్టి వైసీపీ హయాంలోనే ఈ పథకం నిర్మాణం నిలిచిపోయిందని గట్టిగా చెప్పడంతో ఫ్యాన్ పార్టీ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినంత పనైంది. తమ పన్నాగం ఎదురు తిరిగిందని అప్పుడు కొద్దిగా వెనక్కి తగ్గారు. రాయలసీమ వాసులకు నీటి ప్రాజెక్టుల వ్యవహారం తొందరగా ఎక్కుతుంది. వైసీపీ నేతలు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చేసిన యాగి నిజం కాదని తాపీగా తెలియడంతో ఆ ప్రాంత వాసులు వాస్తవం తెలుసుకున్నారు. అన్ని ఆధారాలు చేతిలో ఉన్నా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెట్టి సకాలంలో క్లారిటీ ఇవ్వలేదు. సరైన సలహా ఇచ్చేవారు లేకపోవడమేనని ఇందుకు కారణమని పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు అంతకుముందు భోగాపురం ఎయిర్పోర్టు కూడా తామే తీసుకొచ్చామని ఫ్యాన్ పార్టీ ప్రచారం చేసింది.
అయితే జగన్ 2019కి ముందు భోగాపురం వెళ్లి అక్కడ రైతులు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న భూములను తిరిగిస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటామని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విశాఖలో విమానాశ్రయం ఉంటే 40 కిలోమీటర్ల దూరంలో మళ్లీ భోగాపురంలో ఎందుకు అన్నది జగన్ వితండ వాదన. ఈ వీడియోలన్నింటినీ టీడీపీ నేతల దగ్గర ఉన్నప్పటికీ తాపీగా వీటిని బయటపెట్టారు. కానీ ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైసీపీ రెచ్చిపోయినప్పుడు చంద్రబాబు, లోకేష్ దేశంలో లేకపోవడంతోనే ఇటువంటి నష్టం జరిగిందని కొందరు టీడీపీ నేతలు విశ్లేషించారు. దీంతో ఈ ఇద్దరు పెద్దల్లో ఎవరో ఒకరు అమరావతిలో ఉండడం మంచిదని టీడీపీ సీనియర్ నేత ఒకరు పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పారు. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ప్రధానంగా పనిచేస్తుందని ఆ నేత విశ్లేషించారు. కొన్ని అంశాల్లో కూటమి ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం పెద్ద లోపంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం బ్యాచ్ వ్యతిరేక ప్రచారం చేసిన తర్వాత ఆ సమాచారం టీడీపీ అధినాయకత్వానికి చేరేసరికి ఆలస్యం అవుతోందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, నిజానికి నిలకడ ఎక్కువ. నిజం గడప దాటక ముందే అబద్ధం ప్రపంచమంతా చేరిపోతుంది. వేగంగా వ్యాపించి ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది. అది తొందరగా జనంలోకి వెళ్లిపోతుంది. నిజం తెలిసేలోపే అబద్ధమే నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ ఈ విషయం తెలుసుకోవాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఒకరు చెప్పారు. ఇద్దరూ కలిసి విదేశీ పర్యటనకు వెళ్లే విషయంలో భవిష్యత్తులో అయినా మార్పు వస్తుందేమో చూడాలి.